మీకు శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ పేరును పైకెత్తి నేను చూపిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆయన పేరు వినపడుతుంది? ఏంటి పేరు చెప్పను. ఒకానొక సందర్భంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఆయనకి సమయం ఇచ్చాం. వాస్తవంగా మీటింగ్ ఖర్చు అంతా నేనే భరించా. ఆయనకి మైక్ ఇస్తే పలానా కుర్రోడు అన్నాడు. ఇక వీళ్ళు పక్కోళ్ళు పరిశుద్ధరాజు గారా మవ్వా అంటున్నారు. పరిశుద్ధరాజు కాదు అని కూడా ఆయన నోటితో అనలా. అంటే ఏంది? ఆ మాట అయినా నా నోట వినబడితే మళ్ళా స్టేజ్ మీద నుండి ప్రజలు వింటారేమో అని. కెన్ యూ బిలీవ్ దిస్? సేవకుల కూడికలో మాట్లాడుతున్నా నేను. కెన్ యూ బిలీవ్ దిస్? అంత ఉంటుంది మనుషుల్లో. దయచేసి అలా ఉండడానికి మనలో వీళ్ళే. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నువ్వు లే, నువ్వు నడు, నేను నీ నామమును గొప్ప చేస్తా. దైవజనులు, విశ్వాస బిడ్డలు, బైబిల్ స్కూల్ స్టూడెంట్స్ దయచేసి గమనించండి ఈ విషయాన్ని. ప్రభువు ఇష్టపడుతున్నాడు నీ పేరును పైకెత్తడానికి. స్తోత్రం. నీ పేరు ఎక్కడ కనబడ్డా అసూయ పడనివాడు ఎవడైనా ఒక్కడున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమించే దేవుడే. హల్లెలూయా, 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 ఆమేన్. కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కలగవచ్చు. ఎస్, మీరేమన్నా అనుకోండి, తక్కువ చేయడానికి కాదు. ఒకసారి మన రవి గారు అంబాసిడర్ కారులో ఎక్కించుకుని వెళ్తున్నాడు. నేను అన్నాను, చెప్పా, పెదముత్తే దాకా వెళ్ళిన తర్వాత నాన్నగారు అన్నారంటే అయ్యా అక్కడ బురద ఉంది మేము దిగుతామన్నారండి. అక్కర్లేదండి అన్నాడంటే ఈయన నా ప్రతి వర్తమానం వింటాడు ఆయన, ఇది కూడా చూస్తాను. అక్కర్లేదే అన్నాడంటే అదేమో దిగిపోయింది. అది దిగిపోయి తోయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాక మా అయ్యగారు ఇన్ని ఏళ్ళ నుంచి తీసుకెళ్తున్నాను, ఎప్పుడు దిగిపోలేదు, మీరెక్కారు అన్నాడో లేదోలే. ఏంటి మీ అయ్యగారా? ఎక్కడి నుంచి వచ్చాడు మీ అయ్యగారు? చూసినా, మా ఫాదర్. కొన్నిసార్లు అందుకే స్తన్యమిచ్చు తన తల్లి తన చంటి బిడ్డను మరచున వారైనను దేర్ కెన్ బి ఎ టైం. అంతకన్నా నేను ఎవరైనా డాడీని తక్కువ చెప్పాలని కాదు. కొన్నిసార్లు ఒకవేళ వాళ్ళే అనుకున్నా, ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, ఎదుగుతున్నారు, కొన్నిసార్లు ఎదిగిన తర్వాత మనకే వాళ్ళ మీద కొన్నిసార్లు అసూయ రావచ్చేమో, కానీ దేవునికి మాత్రం రాదు. నీ పేరుని ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడంట. నీ నామమును గొప్ప చేయుదును. చదవరా మళ్ళీ ఇంకొకసారి, అందరూ అనండమ్మా. నీ నామమును ప్రభువే గనక నీ నామాన్ని గొప్ప చేస్తే నువ్వు ఎక్కడ బారే కనబడతానే ఉంటావు. స్తోత్రం. ప్రభువే గనక నీ నామమును గొప్ప చేస్తే నీ బంధుమిత్రులు నిన్ను గురించి మాట్లాడుకోనకుండా ఉండలేరు. ప్రభువే గనక గొప్ప చేస్తే నిన్ను గురించి వాళ్ళు అసూయ కూడా పడతారు. వాళ్ళు అసూయ పడుతున్నారంటే కూడా ఒక కోణం ఏంటో చెప్పండి, దేవుడు నిన్ను గొప్ప చేస్తున్నాడు. ఇట్లా ఆలోచన చేయాలి. ఎవరన్నా అసూయ పడ్డారనుకో, అవునా అన్నాడా అసలు వాడికి ఎంత చేశాను అట్లా అన్నాడా అనుకోవడానికి వీల్లేదు. మన మీద అతడు అసూయ పడుతున్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను గొప్ప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పైకెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ నామమును గొప్ప చేసి నీ నామమును గొప్ప చేయుదును. అది నాకు భలే నచ్చిన మాట. దేవునికి స్తోత్రం. అందరూ నాతో చెప్పండి, నీవు ఆశీర్వాదముగా నుందువు. గొప్ప సంగతే కాదా అయ్యాడు? ఇది ఎట్లాగో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. మనం ఎప్పుడైతే ఎదుగుతున్నావో, నీ పరిచయం ఎప్పుడైతే ఎదుగుతుందో, ఎప్పుడైతే చిన్న బండి కొనుక్కున్నావో, కొత్త బండి, నీ చెక్కులు ఎప్పుడు ఉడతాయా అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పడ్డా
పడ్డా? నేను మొన్నే అనుకున్నాడు పడతాడని, అస్సలు భూమి మీద ఆగుతున్నాడమ్మా. చూసారా, వాడు ఉపవాస ప్రార్థనలో ఉండుంటాడు. దేనికి? నిన్ను పడేయటానికి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా ఒక వ్యక్తి కనబడితే వాళ్ళు పడిపోతే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అది నిశ్చయంగా దుష్టత్వమేనని నా ఉద్దేశం. హల్లెలూయా. ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఇతరుల ఆనందమును చూచి మనము సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట అర్థం ఏంటంటే, నీవు ఆశీర్వాదముగా, నేను నిన్ను అక్కడ పెడతాను, ఇక నిన్ను కదపగలిగిన వాడు ఎవడును లేడు.